హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్పూర్ణ. ఈరోజు వీడియోలో మనం ఒక 1 వీక్ దాకా కాకరకాయ ఫ్రై అనేది ఎట్లా నిల్వ ఉండేలాగా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మనం లేట్ చేయకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ప్రిపరేషన్ కోసం ఒక 300 గ్రామ్స్ దాకా కాకరకాయలు తీసుకున్నాను. ఇట్లా రెండు వైపులా కూడా కట్ చేసేసుకొని మధ్యలోకి కొంచెం డీప్గానే ఘాటు పెట్టుకోవాలండి అన్నీ కూడా. ఇలా కాకరకాయలు అన్నింటికి కూడా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక 2 సార్లు వాటర్తో వాష్ చేసేసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనకి కాకరకాయలకి ఉప్పు బాగా పడుతుంది. అట్లాగే 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 70 to 80% దాకా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇలా కాకరకాయని ఉడికించడం వల్ల దీనిలో ఉండే చేదు అంతా కూడా పోతుంది. ఇవి ఉడికించుకునే లోపు మనం దీనిలోకి వెల్లుల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1.5 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్లు. తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి ఫుల్ తీసుకున్నాను నేను. వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ తీసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వాటర్ కలుపుకుండానే మనం మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా 80% కుక్ అయిపోయినటువంటి కాకరకాయలని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా వాటర్ మొత్తాన్ని కూడా పిండేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఎటైనా అకేషన్స్గా వెళ్తున్నప్పుడు కానీ ఇట్లా మనం ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి ఒక 1 వీక్ దాకా నిల్వ ఉంటుందండి. ఇలా కాకరకాయ అన్నింటి నుంచి వాటర్ని డివైడ్ చేసేసుకున్న తర్వాత వీటిని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా కాకరకాయలన్నింటినీ కూడా మధ్యకి కట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో మనం ఒక 50 గ్రామ్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలన్నింటికి కూడా ఆయిల్ అప్లై అయ్యేలాగా ఒకసారి గరిటతో తిప్పుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయేదాకా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు రెండు వైపులా కూడా మంచి ఎరుపు రంగు వచ్చిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కనుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ తాలింపుని ఆయిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకున్న తర్వాత అన్నిటినీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. మనకి ముందు ఆయిల్ ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుందండి, బట్ కానీ మనం ఎప్పుడైతే కారం యాడ్ చేసుకుంటామో ఆ కారం అనేది ఆయిల్ అంతని కూడా పీల్చేస్తుంది. కాకరకాయలు మంచి రంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ కారాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఈ కారం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంతోనైనా కానీ లేదు అంటే మనం పెరుగు తినేటప్పుడు సైడ్ డిష్గా కానీ ఈ కాకరకాయ ఫ్రై నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇందులో ముఖ్యంగా కాకరకాయల్ని మనం ఆయిల్లో మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి వారం పాటు ఈ కాకరకాయ ఫ్రై అనేది నిల్వ ఉంటుంది. అలాగే ఈ కాకరకాయ ఫ్రై అంతా కూడా మూత పెట్టుకోకుండానే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.